నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ జమీల్ ఆధ్వర్యంలో మంగళవారం గుర్రంపోడు మండల కేంద్రంలో విశ్వవిఖ్య నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ జమీల్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ జమీల్ ఆధ్వర్యంలో మంగళవారం గుర్రంపోడు మండల కేంద్రంలో విశ్వవిఖ్య నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ జమీల్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలకే అధికారంలోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను గురించి కొనియాడారు. రాజకీయ పరంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కు మాత్రమే దక్కిందన్నారు. నేటి యువత ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని రాజకీయ రంగంలో రాణించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉట్లపల్లి మాజీ సర్పంచ్ షేక్ మాదర్షా, కోరె పాండు, నాగరాజు, హుసేన్, రహీం, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ మండల శాఖ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆ సేవలను గుర్తించి మేము ఈరోజు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన జయంతి శుభాకాంక్షలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవంతానికి కృషి చేసిన ఎన్టీఆర్ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి తెలియజేస్తుంది. జై తెలుగుదేశం.